మల్లేశ్వరం నగరంలో పారిశుధ్య నిర్మూలనపై అధికారులు దృష్టి సారించాలని వైసీపీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ సుంకర రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 20 సచివాలయాలకు సంబంధించి శానిటేషన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. నగరంలోని 20 వార్డులలో సుమారు 40,000 మంది ప్రజలు శానిటేషన్ సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు డ్రైనేజ్లను, చెత్త కుప్పలను, వీధిలో చెత్తలను తగలబెట్టేలా చూడాలని, కాలువలు శుభ్రం చేయాలన్నారు. నగర పంచాయతీ పరిధిలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించకపోతే ప్రజలు అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని నగర పంచాయతీ సిబ్బంది అధికారులు గ్రహించాలని కోరారు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు శానిటేషన్ మీద కానీ లేకపోతే శానిటరీ వర్కర్స్ మీద కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతలేదు. ఈవేళ ఏలేశ్వరం నగర పంచాయతీలో సుమారుగా 40,000 మంది జీవిస్తున్నారు. 40,000 మంది జీవిస్తున్నారంటే ఏలేశ్వరం పరిధి సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికి సుమారుగా 70 నుంచి 80 మంది శానిటరీ వర్కర్లు కావాలి. కానీ ఏలేశ్వరం నగర పంచాయతీలో కేవలం 26 మంది శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. దానిలో 19 మంది మహిళా శానిటరీ వర్కర్లు, 6 జెంట్స్ పనిచేస్తున్నారు. ఈ 19 మంది మహిళా శానిటరీ వర్కర్లు అసలు ఏ పాటి పని చేయగలుగుతారు? అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోని కాంపాక్టర్ అనేటువంటి యంత్రాన్ని ఏలేశ్వరం నగర పంచాయతీకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కాంపాక్టర్ అనేటువంటి యంత్రం ఏం చేస్తుందంటే ఒక 20 మంది 30 మంది చేసేటువంటి పనిని ఒక కాంపాక్టర్ ద్వారా చేసుకోవచ్చు. ఆ కాంపాక్టర్ అది మరమ్మతులకి గురయ్యి ఈ వేళకి సుమారుగా 9 నెలల కాలంగా వస్తుంది. కేవలం కాంపాక్టర్ ఖర్చు పెట్టగలిగినటువంటి సొమ్ము ఎంత అంటే 80,000 రూపాయలు ఖర్చు పెడితే అది మామూలుగా తిరిగేస్తుంది. కానీ ఎన్నిసార్లు అడిగినా సరే జనరల్ ఫండ్ లేదండి, జనరల్ గ్రాంట్ లేదండి, అందు గురించే మేము కాంపాక్టర్ని ఆఫ్ చేస్తామని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. ఈవేళ కౌన్సిల్ తీర్మానానికి తీసుకొచ్చారు, కౌన్సిల్లోని దాన్ని ఆమోదించడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి అయ్యేటువంటి ఖర్చు లేదు అని చెప్పేసి కమిషనరు అసలు సంబంధం లేనటువంటి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈయన కమిషనర్గా ఇన్ఛార్జ్ తీసుకున్నాడే తప్ప కమిషనర్ బాధ్యత చేయడం అనేటువంటిది అసలు ఈ కమిషనర్కే తెలియదు. ఈ కమిషనర్ అనే అతను ఎందుకు వచ్చాడో తెలీదు, ఎందుకు పనిచేస్తున్నాడో కూడా తెలీదు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 16వ వార్డులో గత 2 నెలల క్రితం 5 సంవత్సరాల అమ్మాయి 4 అడుగులు లోతున్నటువంటి డ్రైనేజీలో పడిపోయి మునిగిపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆ అమ్మాయిని రక్షించారు. లేకపోతే ఆ రోజు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చనిపోతే అసలు దానికి బాధ్యులు ఎవరు? తల్లిదండ్రులు పడేటువంటి క్షోభకు బాధ్యులు ఎవరు అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఆ రోజు మా విలేకరు ఒక ఆయన మల్లిబాబు అనే ఆయన్ని, ఇంకొక అబ్బాయిని పిలిపించి, దాసరి కృష్ణ అనే అతన్ని పిలిపించి అక్కడ వీడియో తీయించి శానిటరీ ఇన్స్పెక్టర్ని రప్పించి, అలాగే అక్కడ కమిషనర్ గారిని కూడా రప్పించి, ఏమండి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ ఇంత లోతు వాటరు ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయింది, దీన్ని వెంటనే తొలగించే పరిస్థితులు కల్పించండి అని చెప్పేసి యాజ్ ఏ కౌన్సిలర్ నేను బ్రతిమలాడడం జరిగింది. అయినప్పటికీ కూడా కమిషనర్ పట్టించుకోలేదు. కమిషనరు సరే సార్ నేను చేస్తానండి, తీయించానండి అని చెప్పేసి వెళ్ళిపోయి వేళకి 2 నెలలు అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎక్కడ గొంగలు అక్కడలాగే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అలాగే సుమారుగా ఈరోజు ఇంకొక అడుగు పెరిగి సుమారు 6 అడుగుల లోతు నీరు కలిగి ఉంది. మొన్న మళ్ళీ ఒక వృద్ధురాలు ఒక ఆవిడ పడిపోయింది, ఆవిడ్ని కూడా కాలంలోంచి తీశారు. అది నడుస్తున్నటువంటి రోడ్డులో ఉంది, రహదారి ప్రక్కన ఎటువంటి సపోర్టు లేకుండా ఉంది. ఎంత ప్రమాదంగా ఉన్నా సరే పట్టించుకునే పరిస్థితుల్లోని ఏలేశ్వరం నగర పంచాయతీ అధికార యంత్రాంగం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడ కంపోస్ట్ని అక్కడే తగలబెట్టేస్తున్నారు, అలాగే ఎక్కడ డ్రైనేజీలు అక్కడే తీసేసి అలా వదిలేస్తున్నారు తప్ప ఆ డ్రైనేజీని తీసుకొని వెళ్ళి మళ్ళీ అవి దూరంగా పారేయటం కానీ ఏమీ చేయట్లేదు. దీనికోసం మనకు ఉన్నటువంటి చెత్తని కూడబెట్టడానికి మనకి 57 సర్వే నెంబర్లో ఒక ప్రాంతాన్ని సుమారుగా 8 ఎకరాల ల్యాండ్ను కూడా గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వటం జరిగింది. దానికి అక్కడ వరకు కూడా తీసుకెళ్ళట్లేదు ఈ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేకపోతే ఈ సిబ్బంది కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారి కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ట్రాక్టర్కి డీజిల్ కొట్టించేటువంటి పరిస్థితుల్లో కూడా మా కమిషనర్ గారు లేరు ఈవేళ. ఎందుకంటే ట్రాక్టర్కి 200 రూపాయలు అక్కడ ఉన్నటువంటి వర్కర్లు వేసుకొని ఏ రోజుగా ఆ రోజు ఆయిల్ కొట్టించుకొని ట్రాక్టర్లను బయటకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ఇక్కడ 3 డ్రైవర్లు ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు. ఒక ట్రాక్టర్కి ఒక రోజు ఆయిల్ కొట్టిస్తున్నారు, మిగిలిన 2 డ్రైవర్లు కూడా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు మస్తరు వేసుకుంటున్నారు, ఇంటికి పోతున్నారు. అలాగే ఇక్కడ శానిటరీ ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనీసమైనటువంటి పరిస్థితి, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ శానిటేషన్ మీద వాళ్ళు చర్యలు తీసుకొని ఉండేవారు.
ఈవేళ చెత్త తీసుకెళ్ళడానికి 2 ట్రాక్టర్లు ఉండి ఒక మిషన్ జేసీబీ మిషన్ ఉండి కూడా 2 ట్రాక్టర్లు 200 రూపాయల ఆయిల్ డ్రైవర్లు కొట్టించుకునేటువంటి పరిస్థితిలో ఏలేశ్వరం నగర పంచాయతీ ఉందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఏలేశ్వరం నగర పంచాయతీ ఉందో ఈ సందర్భంగా మీడియా వారు అలాగే